చూస్తుంటే శ్రీశైలం జలాశయానికి జూరాల సుంకేసుల ప్రాజెక్టుల నుంచి భారీ వరద వస్తుండటంతో 10 గేట్లను ఎత్తిన అధికారులు వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువన ఉన్న నాగార్జున సాగర్కు వదులుతున్నారు. దీంతో కేవలం వారం రోజుల్లో నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. దీంతో 20 గేట్లను అధికారులు ఎత్తారు. ఇందులో 4 గేట్లు 5 ఫీట్లు 16 గేట్లను 10 ఫీట్లు పైకెత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్కు ఇన్ఫ్లో 3,530,000 క్యూసెక్లు, క్రస్ట్ గేట్ల ద్వారా అవుట్ఫ్లో 2,54,460 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585.80 అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. మరోవైపు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలకు, ప్రస్తుతం 296.85 టీఎంసీలకు నీరు చేరుకుంది. శ్రీశైలం జలాశయానికి జూరాల సుంకేసుల ప్రాజెక్టుల నుంచి భారీ వరద వస్తుండటంతో 10 గేట్లను ఎత్తిన అధికారులు వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువన ఉన్న నాగార్జున సాగర్కు వదులుతున్నారు. దీంతో కేవలం వారం రోజుల్లో నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. దీంతో 20 గేట్లను అధికారులు ఎత్తారు. ఇందులో 4 గేట్లు 5 ఫీట్లు, 16 గేట్లను 10 ఫీట్లు పైకెత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్కు ఇన్ఫ్లో 3,530,000 క్యూసెక్లు, క్రస్ట్ గేట్ల ద్వారా అవుట్ఫ్లో 2,54,460 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585.80 అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. మరోవైపు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలకు, ప్రస్తుతం 296.85 టీఎంసీలకు నీరు చేరుకుంది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. కిరణ్, లోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి ఎక్కువ కావడంతో ఈ రోజు ఉదయం 20 గేట్లను వదిలి దాదాపు 3 లక్షల పైగా క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతానికి వదులుతున్నారు. నిన్న ఏదైతే నాగార్జున సాగర్ కు నీటి మట్టం రోజు రోజుకు పెరుగుతుండటంతో నిన్న ఉదయం సాగర్ అధికారులు 2 ప్రెస్ గేట్లను మొదటగా రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 4, ఆ తర్వాత 6, సాయంత్రానికి 16 గేట్లను వదిలినటువంటి అధికారులు ఈ రోజు ప్రవాహం ఎక్కువగా ఉండడంతో 20 క్రస్ గేట్ల ద్వారా దిగువ ప్రాంతానికి 3 లక్షల పైగా క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతానికి అయితే వదలడం జరుగుతుంది. శ్రీశైలం ప్రాజెక్ట్ లో కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టం ఉండడం, అక్కడి నుంచి నీరు దాదాపు 4 లక్షల పైగా క్యూసెక్ల నీరు నాగార్జున సాగర్ కు వచ్చి చేరుతుండటంతో ఈ యొక్క నీటిని బ్యాలెన్స్ చేసేందుకు కింద దిగువ ప్రాంతానికి కూడా నీటిని వదలడం జరుగుతుంది. మొత్తానికైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టు 590 గరిష్ట నీటి మట్టానికైతే ప్రస్తుతానికైతే 585 గరిష్ట నీటి మట్టం చేరుకుంది. 312 టీఎంసీల నీటి మట్టాన్ని కానీ 294 టీఎంసీల నీటి సామర్థ్యాన్ని అయితే ప్రస్తుతానికైతే నిల్వ ఉంచారు. మొత్తానికైతే ఈ యొక్క నీటి ప్రవాహం ఇదే విధంగా కొనసాగినట్లయితే మరో వారం 10 రోజులు కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద నీరు వచ్చినట్లయితే క్రస్ గేట్ల ద్వారా దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేసేందుకు అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. అదే విధంగా రైతాంగంతో పాటు ఏదైతే ఆయకట్టు ప్రాంత ప్రజలైతే ఒక హర్షం వ్యక్తం చేస్తుండగా నల్గొండ జిల్లా కలెక్టర్ లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. లోతట్టు ప్రాంత ప్రజలు ఈ కృష్ణా నీటి ముంపుకు గురి కాకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కూడా సూచించడం జరిగింది. ఇటు తాగునీటి కష్టాలు అయితే తప్పినట్లే చెప్పవచ్చు. ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు ఖమ్మం వరకు కూడా ఈ యొక్క సాగర్ ఎడమకాల ద్వారా నీటిని అందించడం జరుగుతుంది. దాదాపు 6 లక్షల ఎకరాల్లో నాగార్జున సాగర్ ఆయకట్టు కింద రైతాంగం అయితే ఈ యొక్క వరిని పండిస్తున్నారు. అదే విధంగా హైదరాబాద్ తాగునీటి అవసరాలతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా తాగునీటి అవసరాలు కూడా సరిపోను నీటి నిల్వలు ఉండడంతో ఈ సంవత్సరము ఈ సాగునీటి కష్టాలు అయితే తప్పినట్టు చెప్పవచ్చు సార్. రైట్, థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.